తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమైన అప్డేట్. తెలంగాణ రాష్ట్రంలో మనకు కుటుంబ సభ్యుల వివరాలు ధృవీకరించాలి అంటే ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే దగ్గర డిజిటల్ సర్టిఫికేట్ అయితే ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టరీ అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసింది. దీని ద్వారా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మన కుటుంబ సభ్యులలో ఎవరైనా మరణిస్తే వారికి డెత్ సర్టిఫికేట్ దానికేమైనా ఇన్సూరెన్స్ ఉంటే పొందాలి అనుకున్నప్పుడు మనం ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసేప్పుడు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు అయితే పడేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే దగ్గర డిజిటల్ సర్టిఫికేట్ అయితే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం కొత్తగా ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనే ఆప్షన్‌ని తీసుకొచ్చింది. దీని ద్వారా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని మన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అసలు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి? ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేటటువంటి పూర్తి సమాచారం మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అసలు కొత్తగా తీసుకొచ్చినటువంటి తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ గురించి తెలుసుకుందాం. తెలంగాణ రెవెన్యూ శాఖ జూలై 25, 2026 జీఓఎంఎస్ నంబర్ 172 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేసింది. ఈ రిజిస్టర్‌ను ఎలక్ట్రానిక్ రూపంలో అయితే నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రజలు రాష్ట్రం అందిస్తున్నటువంటి అన్ని పథకాలకు సంబంధించి మరియు ప్రభుత్వ సేవలను పొందే సమయంలో కుటుంబ వివరాలను ఇవ్వడంలో చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులను తగ్గించడమే ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా ఒకే కుటుంబం మల్టిపుల్‌గా రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోకుండా జాగ్రత్త పడవచ్చు. అంటే ఒకే కుటుంబం ఒకే డిజిటల్ కార్డ్ అన్న విధానం ద్వారా ఇది నడుస్తుంది. మనం తీసుకునేటటువంటి ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లో ఎలాంటి వివరాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్, కుటుంబ పెద్ద పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, కుటుంబం పెద్దతో ప్రతి సభ్యుడికి ఉన్న సంబంధం, వయసు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ నంబర్, కుటుంబ ప్రస్తుత చిరునామా వంటి వివరాలు నమోదు చేస్తారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది మన యొక్క రేషన్ కార్డ్‌తో సరిపోలుతూ ఉండాలి. కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన యొక్క రేషన్ కార్డ్ ద్వారా ఎలక్ట్రానిక్ విధానంలోకి మార్చబడతాయి. అసలిప్పుడు సర్టిఫికేట్ కోసం ఎవరు అప్లై చేసుకోవాలి? ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైతే కుటుంబంలో 18 సంవత్సరాలు దాటి ఉంటారో వారు ప్రతి ఒక్కరు ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికోసం కుటుంబ పెద్ద మాత్రమే అప్లై చేయాలి అనే రూల్ అయితే లేదు. ఎవరైనా కుటుంబంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి సభ్యుడు ఈ ఫ్యామిలీ రిజిస్టర్ కోసం అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడం కోసం కావాల్సిన డాక్యుమెంట్ ఒకసారి చూస్తే అప్పటి విధానం లాగా ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ కోసం మనం అన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మన యొక్క ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ నంబర్ నుంచి అంటే మన యొక్క రేషన్ కార్డ్ నుంచి కుటుంబ వివరాలు అన్నీ సేకరించడం జరుగుతుంది. దాని ద్వారా మనకు పని అనేది చాలా సులభంగా జరుగుతుందనమాట. ఇక ఈ సర్టిఫికేట్ కోసం మనం ఎలా అప్లై చేసుకోవాలి? ముఖ్యంగా ఈ సర్టిఫికేట్‌ను మనం 2 రకాలుగా అయితే అప్లై చేసుకోవచ్చు. మన సొంతంగా లేదా మీ సేవకి వెళ్లి అప్లై అయితే చేసుకోవచ్చు. మీ సేవకి వెళ్లి అప్లై చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఫ్యామిలీ యొక్క ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన యొక్క రేషన్ కార్డ్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం గనుక సొంతంగా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ సేవకు వెళ్ళకుండా మన మొబైల్‌లో మీ సేవా పోర్టల్‌ని ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దానికంటే ముందు మీకు మీ సేవలో సిటిజన్ లాగిన్ అనేది ఉండాలి. ఈ సిటిజన్ లాగిన్ ఉంటే మాత్రమే మీ సొంతంగా మీరు మొబైల్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ముందుగా మీ సేవా పోర్టల్‌లోకి వెళ్ళాలి. మీ సేవా పోర్టల్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్ లాగిన్ అని కనిపిస్తూ ఉంది కదా! ఈ లాగిన్‌లో మీ యొక్క సిటిజన్ లాగిన్‌ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు గనుక సిటిజన్ లాగిన్ అనేది లేకపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి న్యూ యూజర్‌లోకి వెళ్ళండి. న్యూ యూజర్‌లోకి వెళ్తే మీకిక్కడ ఈ లాగిన్ ఐడీని అడుగుతుంది. మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి కన్ఫర్మేషన్ చేస్తే మీ మొబైల్‌కి యూజర్ లాగిన్ ఐడీ రావడం జరుగుతుంది. ఆ యూజర్ ఐడీ తోటి మీరు లాగిన్ చేస్తే మీకు లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో, మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినాక మీ అప్లికేషన్ సబ్మిషన్‌లోకి వెళ్ళాలి. అప్లికేషన్ సబ్మిషన్‌లోకి వెళ్తే మీకిక్కడ సివిల్స్ అండ్ రెవెన్యూ అని కనిపిస్తుంది. మీరు రెవెన్యూలోకి వెళ్ళాలి.
రెవెన్యూకి వెళ్ళిన తర్వాత తెలంగాణ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అన్నదాన్ని ఎంపిక చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఎఫ్ఎస్‌సి నంబర్ లేదంటే ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. సో, ఇలా చేస్తే మీకు ఈ పూర్తి డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ మీరన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క ఇన్ఫర్మేషన్ నేమ్ అనేది ఎంటర్ చేసి, మీ మొబైల్ నంబర్, అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఎంటర్ చేసి, ఇక్కడ షో పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేటివ్ నేమ్ అంటే మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా పేమెంట్ అయితే ₹40 ఉంటుంది. ఈ పేమెంట్ మీరు చేసేసి కన్ఫర్మ్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే పేమెంట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. 1 వీక్‌లో మీకైతే ఈ సర్టిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని మీరు మీ సేవకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్నటువంటి ఈ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ వల్ల మనకు ఉపయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం తీసుకున్నటువంటి ఈ సర్టిఫికేట్ ద్వారా మన యొక్క కుటుంబ వివరాలు రికార్డ్ చేసి ఉంటాయి. మనం కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఏ ఏజ్ గ్యాప్‌లో ఉన్నారు అనేది పూర్తిగా డాటా అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇది ఎప్పుడైనా మనం ప్రభుత్వ సేవల్లో పొందాలి అనుకున్నప్పుడు ఇది మనకు ఉపయోగించడం జరుగుతుంది. ఒకవేళ మనం మరణించిన తర్వాత డెత్ సర్టిఫికేట్ కోసం కూడా ఇదైతే అవసరం పడుతుంది. ఇప్పుడున్నటువంటి ఎస్ఐఆర్ పత్రాల్లో కూడా ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. ఇది మనకు ఎప్పుడైనా లీగల్ నోటీస్ కింద వాడాలి అనుకుంటే దీన్ని మనం వాడలేము. ఆస్తి వారసత్వాన్ని కూడా సూచించదు. పాత ఫ్యామిలీ మెంబర్‌షిప్ సర్టిఫికేట్ అనేది పెన్షన్‌లకు, గ్రాట్యుటీ, ఇన్స్యూరెన్స్, పీఎఫ్, కాంపల్షనేట్ బెనిఫిట్, ఆపద్బాంధు, సీఎం రిలీఫ్ ఫండ్, ఎక్స్ గ్రేషియా వంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఉపయోగించేవారు. సో, ఇది ఈరోజు వీడియో. మీకైతే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మరో కొంతమందికి షేర్ చేయండి. అంతకు ముందు మీరు గనుక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.